హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను అనూష. ఈరోజు వీడియోలో నేను లార్జ్ పోర్స్ తగ్గించుకోవడానికి ఒక మంచి టిప్ చూపించబోతున్నాను. యూజువల్గా లార్జ్ పోర్స్ అంటే ఏంటి అని అంటే మన చర్మం పైన ఏవైతే రంధ్రాలు ఏర్పడతాయో, పెద్దటి రంధ్రాలు ఏవైతే ఉంటాయో వాటినే మనం ఇంగ్లీష్లో లార్జ్ పోర్స్ అని అంటాము. సో ఈ లార్జ్ పోర్స్ అసలు ఎందుకు వస్తాయో కూడా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. లార్జ్ పోర్స్ అనేవి యూజువల్గా ఆయిలీ స్కిన్ వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. అండ్ మన బాడీ పైన మనకి చిన్నటి రంధ్రాలు ఉంటాయి అనమాట. సూక్ష్మ రంధ్రాలు మనకు కనిపించవు, లైట్గా కనిపిస్తాయి. ఫేస్ పైన మనకి చిన్నటి రంధ్రాలు ఉంటాయి, బాడీ పైన ఉంటాయి, స్కిన్ పైన మనకి చిన్నటి రంధ్రాలు అనేవి కామన్. సో ఆ రంధ్రాలు ఉండటం వల్లే మనకి బయటికి స్వెట్ అనేది, చెమట ఏదైతే ఉంటుందో అది బయటికి వెళ్ళిపోతుంది అనమాట ఆ రంధ్రాల నుంచే. మరి ఈ లార్జ్ పోర్స్ అనేవి ఎప్పుడు ఏర్పడతాయి అని అంటే యూజువల్గా ఏంటంటే ఆయిల్స్ అనేవి మన ఈ పోర్స్ నుంచి, చిన్నటి రంధ్రాల నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఆయిలీ స్కిన్ వల్ల ఎక్కువగా మనకి చూస్తూ ఉంటాము. ఎందుకంటే మన రంధ్రాలు ఏవైతే ఉంటాయో ఆ స్కిన్ దగ్గర మనకు ఉండే ఆయిల్స్ ఏవైతే ఉంటాయో అవి బయటికి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆయిల్స్ అనేవి స్కిన్ లేయర్ కిందే ఉండిపోయి మన బయట తిరిగినప్పుడు దుమ్ము ధూళి ఏవైతే ఉంటాయో అవి కూడా ఈ రంధ్రాల నుంచి వెళ్ళిపోతాయి అనమాట. అప్పుడు ఏమవుతుందనంటే మన ఆయిల్స్ ఏవైతే బయటికి వెళ్ళాలో అవి వెళ్ళవన్నమాట. అలాగే డర్ట్స్, దుమ్ము ధూళి ఏవైతే ఉంటుందో అవి ఈ చిన్న రంధ్రాల్లో వెళ్ళిపోయి అక్కడ ఆయిల్స్ ఎక్కువగా అయిపోయి పేరుకుపోయి, డస్ట్ కూడా పేరుకుపోయి మనకి హోల్స్ అనేవి ఎన్లార్జ్ అవుతాయి, అంటే పెద్దగా అవుతాయి అనమాట. అలా మనకి ఈ లార్జ్ పోర్స్ అనేవి ఏర్పడతాయి. సో ఇది మెయిన్ రీజన్ లార్జ్ పోర్స్ రావడానికి. యూజువల్గా ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళలోనే ఎక్కువగా చూస్తూ ఉంటాం. వాళ్ళు ఆయిల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఆయిల్స్ అనేవి బయటికి వెళ్ళవు కాబట్టి ఈ లార్జ్ పోర్స్ అనేవి ఆయిలీ స్కిన్ వల్ల ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ లార్జ్ పోర్స్ అంటే పెద్దటి రంధ్రాలని తగ్గించుకోవడానికి ఒక చిన్న టిప్ చూపించబోతున్నాను. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి మనం లార్జ్ పోర్స్ అనేవి తగ్గించుకోవచ్చు. అవేంటో కూడా చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి బేకింగ్ సోడా. బేకింగ్ సోడా యూజువల్గా మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతూ ఉంటాయి, ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో నేను బేకింగ్ సోడా యూజ్ చేస్తున్నాను. అలాగే గోరువెచ్చని నీళ్లు ఎలాంటి పోర్షన్స్లో యాడ్ చేయాలో కూడా నేను చూపిస్తాను. ఫస్ట్ ఒక చిన్న బౌల్ తీసుకోవాలి. ఒక చిన్న బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్లో ఫస్ట్ మనం బేకింగ్ సోడా యాడ్ చేసుకుందాం. సో నేను ఫస్ట్ కొంచెం క్వాంటిటీ 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా తీసుకుంటున్నాను. బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను. ఈ బేకింగ్ సోడాలో గోరువెచ్చని నీళ్ళు అంటే 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసాం కదా, మనకు థిక్ పేస్ట్ లాగా ఉండేలాగా, కొంచెం కన్సిస్టెన్సీ, లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. గోరువెచ్చని నీళ్ళు. సో ఇవి యాడ్ చేసుకుంటాను. ఎక్కువగా లూజ్గా ఉండకూడదు, కొంచెం పేస్ట్ లాగా ఉంటే రాసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, మన ఫేస్ పైన అప్లై చేసుకోవడానికి ఈ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. సో ఇప్పుడు మనం ఫేస్కి అప్లై చేసుకుందాము. సో చూస్తున్నారు కదా, నేను ఫేస్ వాష్ చేసుకున్నాను నీట్గా. ఇప్పుడు మనం ఈ మిక్స్చర్ ఏదైతే ఉంటుందో, మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఈ మిక్స్చర్ ఏదైతే ఉంటుందో వీటిని మనం లార్జ్ పోర్స్, మీకు ఎక్కడైతే లార్జ్ పోర్స్ ఉంటాయో స్కిన్ పైన అక్కడ అప్లై చేయాలి. మీకు నేను అప్లై చేసి చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, మీకు ఎక్కడైతే లార్జ్ పోర్స్ ఉంటాయో అక్కడ అప్లై చేయండి. సో ఎక్కడైతే లార్జ్ పోర్స్ ఉంటాయో ఇది అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉండే ఆయిల్స్ని ఏవైతే ఉంటాయో వాటిని క్లీన్ చేయడానికి ఈ బేకింగ్ సోడా, లూక్వామ్ వాటర్ బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో అందుకే మనం ఈ 2 యాడ్ చేసాము. సో ఎక్కడైతే పోర్స్ ఉంటాయో 2 సైడ్స్ అప్లై చేయండి. సో చూస్తున్నారు కదా, నేను అప్లై చేశాను నీట్గా. సో అప్లై చేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ తర్వాత వాష్ చేసుకోవాలి. సో మీరు అప్లై చేసిన తర్వాత వాష్ చేసే ముందు ఒకసారి నీట్గా ఇలా స్క్రబ్బింగ్ లాగా చేసుకోండి. సో స్క్రబ్బింగ్ లాగా చేసుకున్న తర్వాత వాష్ చేసుకుంటే మనకి నిదానంగా ఈ వీక్లీ 2 అలా చేస్తున్నట్లయితే మనకి లార్జ్ పోర్స్ అనేవి తగ్గిపోయి స్కిన్ అనేది నార్మల్గా అయిపోతుంది. సో ఇది ఒక బెస్ట్ టిప్ అండి. లార్జ్ పోర్స్ అనేది కామన్ ప్రాబ్లం, అందరికీ వస్తూ ఉంటుంది. సో ఈ టిప్ మీరు కూడా ఫాలో అవ్వండి. సో 2 మినిట్స్ తర్వాత మనం దీన్ని వాష్ చేసేయచ్చు. ఫ్రెండ్స్ 2 మినిట్స్ అయిపోయింది. నేను ఇప్పుడు దీన్ని వాష్ చేస్తాను క్లియర్గా.
సో వాష్ చేసిన తర్వాత మనకి ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఫ్రెండ్స్, నేను నీట్గా ఫేస్ వాష్ చేశాను. సో ఒకసారి నీట్గా తుడిచేసుకుంటాను. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, క్లీన్గా అయిపోయింది ఫేస్. అండ్ ఆయిల్స్ ఏదైతే ఉంటుందో ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఈ బేకింగ్ సోడా యూస్ చేస్తున్నట్లయితే అది నీట్గా క్లియర్ అయిపోతుంది. ఆయిలీనెస్ కూడా కొంచెం తగ్గుతుంది. సో ఇది వీక్లీ మీరు ఎప్పుడు ఫాలో అవ్వాలంటే వీక్లీ ట్వైస్ చేస్తే కనుక మనకి రిజల్ట్స్ అనేవి ఫాస్ట్గా ఉంటుంది. అండ్ ఫేస్ మొత్తం అప్లై చేయకూడదు. మీకు ఎక్కడైతే లార్జ్ పోర్స్ ఉన్నాయో అక్కడే అప్లై చేయండి. ఆయిల్స్ ఏవైతే ఉంటుందో అది మొత్తం క్లియర్ అయిపోయి మనకి స్కిన్ అనేది ఈవెన్గా అయిపోతుంది. సో మీరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయో నా కమెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా అను మిర్రర్ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా వేరే వీడియోస్ కూడా చూడండి. ఆ వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే అను మిర్రర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బాయ్.